హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఫ్రమ్ పల్లవి క్రియేషన్స్. ఈరోజు ఎంఐ టీవీ స్టిక్ అండి. దీన్ని డెమో ఇంకా ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారో చూపిస్తాను. సో ఇది ఫస్ట్ మేము ఆన్లైన్లో బుక్ చేస్తే అది సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ పంపించారండి. సో అది మేము రిటర్న్ ఇచ్చేసాము. సో ఈ షాప్లో కొంటేనే బెటర్ అని షాప్లో తీసుకున్నాము. సో ఇది 6,000 ఉంది దీని మీద, అంటే 5,999 ఉంటే 5,000 పడింది ఇది. సో ఎంఐ టీవీ స్టిక్ 4K కెపాసిటీది, 4K అండి. చూడండి, సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో షాప్లో తీసుకున్నాం కాబట్టి షాప్లోనే ఒకసారి ఓపెన్ చేసి చూపించమని చెప్పాము, అందుకనే సీల్డ్ ఓపెన్ ఉంది. సో దీంతో పాటు మనకి గైడ్ బుక్ వస్తుంది. సో ఇన్స్టాలేషన్ మొత్తం ఇందులో డీటెయిల్గా ఇస్తారు. నెక్స్ట్ ఇది టీవీ రిమోట్, ఓకే. ఇది చార్జబుల్ వైర్ అడాప్టర్, ఇంకా కేబుల్కి ఎక్స్ట్రా కనెక్టింగ్ వైర్ అండి. సో ఇది అవసరం ఉంటే పెట్టుకోండి, లేకుంటే డైరెక్ట్ ఇది టీవీకి వాల్కి కనుక గ్యాప్ ఉంటే ఇది డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ వాల్కి టీవీకి గ్యాప్ లేకపోతే ఇది ఎక్స్టెన్షన్ వైర్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చాయండి ఇన్సెట్ బాక్స్లో, ఇవన్నీ వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, దీని వెంబడి మాకు బ్యాటరీస్ రాలేదు. సో దీంట్లో విడిగా బ్యాటరీస్ అనేది ఇన్సెట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఇన్సెట్ చేసేసుకున్నాక టీవీకి ఎలా ఫిట్ చేయాలనేది చూద్దాము. నెక్స్ట్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ అసెంబుల్ చేసుకుంటున్నాను, అన్నీ తీస్తున్నాను వైర్స్. సో ఇది ఎక్స్టెన్షన్ వైర్ వచ్చింది కదా, మా టీవీకి అది గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి ఇది తీస్తున్నాను. ఇది యూజ్ అవుతుంది మాకు. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సో ఈ విధంగా ఉంది కదా, ఇది టీవీకి ఇన్సెట్ చేయాలి. సో మీరు డైరెక్ట్ ఇదే ఇన్సెట్ చేస్తే ఇది టీవీకి ఇన్సెట్ చేసుకుంటారు. మనకి టీవీకి వాల్కి గ్యాప్ లేకపోతే ఇది పెట్టుకోవాలి ఎక్స్టెన్షన్ వైర్. సో మాకు గ్యాప్ ఎక్కలేదు కాబట్టి ఈ స్లాట్లో ఇది ఇన్సెట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇన్సెట్ అయ్యింది. నెక్స్ట్ ఈ స్లాట్ మీకు టీవీకి బ్యాక్ సైడ్ వస్తుంది, దాంట్లో ఇది ఇన్సెట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మా టీవీ మొత్తం ఇప్పుతేనే కానీ ఇది పెట్టరాదు కాబట్టి చూడండి, ఇక్కడ కొన్ని స్లాట్స్ ఉంటాయి కదా. సో చూడండి, ఇక్కడ మాకు ఇది ఒక్కటే ఉంది ఆప్షన్. పెన్ డ్రైవ్ ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇట్లా ఉంది. స్టార్టింగ్లో కొన్నాము స్మార్ట్ టీవీ, అప్పుడు స్టార్టింగ్లో కొన్న టీవీ కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ లేవు దీనికి. సో ఇక్కడ హెచ్డిఎంఐ అని ఒక స్లాట్ ఉంటుంది, ఆ స్లాట్లో ఇది ఇన్సెట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఇందులో ఇన్సెట్ చేద్దాం. జాగ్రత్తగా పెట్టండి, కొంచెం కొత్తది కదా, కొంచెం టైట్గా ఉంటుంది ఫిట్టింగ్స్. ఓకే, సో ఇది ఎక్స్టెన్షన్ చూడండి, ఇంత ఎక్స్టెన్షన్ వచ్చింది దీనికి.
సో ఇప్పుడు ఇది మేము వాల్కి ఫిట్ చేశాక మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూసారా, మేము టీవీ ఆన్ చేసాము. సో ఈ విధంగా వస్తుంది, HDMI నో సిగ్నల్. ఓకే ఫ్రెండ్స్, సో HDMI అని ఇక్కడ వచ్చింది చూడండి, నో సిగ్నల్స్ అంటే మన రిమోట్ ఆన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఆన్ చేసాం పెట్టాం, కానీ దీనికి చార్జబుల్ వైర్ ఉంది కదా, ఇది దానికి స్టిక్కి కనెక్షన్ చేసి పెట్టాలి. అందులో ఛార్జింగ్ లేకపోతే కూడా ఆన్ కాదు. సో దానికి ఇది ఎప్పుడు ఆన్లోనే పెట్టుకోవాలి ఛార్జర్. సో ఈ అడాప్టర్ అనేది దానికి కనెక్షన్ చేసి పెడదాము. ఓకే ఫ్రెండ్స్, ఇది చార్జబుల్ వైర్ అనేది ఎప్పటికీ ఆన్లోనే ఉండాలంట. ఇది వైర్ ఎక్కడ ఇచ్చాడు, ఇది కవర్ తీస్తూనే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ సైడ్కి ఇచ్చాడు దీనికి స్లాట్. ఇవి ఇక్కడ మనం ఫోన్ ఛార్జింగ్ ఎలా ఇన్సర్ట్ చేస్తామో అట్లా ఇన్సర్ట్ చేయడమే. సో ఈ స్విచ్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోవాలి, మనకి పవర్ అనేది ఎప్పుడు సప్లై అవుతూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి పవర్ సప్లై అవ్వగానే చూడండి ఈ విధంగా మనకి చూడండి MI అనేది కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఆన్ చేసి చూసాము, ఆటోమేటిక్ వచ్చేస్తుందండి అన్నీ. చూడండి, ఓకే చూడండి మనకి ఫోన్ అంటున్నాను, రిమోట్ అనేది ఎలా కనెక్ట్ చేయాలి, పేరింగ్ చేయాలి అనేది ఉంది ఇక్కడ. సో బ్లూటూత్ కనెక్షన్ పేరింగ్ తీసుకుంటుంది అది. సో ఆ విధంగా ప్రెస్ చేస్తే మనకి బ్లూటూత్కి అంటే రిమోట్ బ్లూటూత్ కనెక్షన్ టీవీకి అవుతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి టీవీ రిమోట్ అనేది టీవీకి కనెక్టింగ్ అవుతుంది. చూడండి కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూసారా మనకి ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. మనకి లాంగ్వేజెస్ అనేది సెట్ చేసుకున్నాము. సో ఇంగ్లీష్ పెట్టాము, ఇండియా ఆప్షన్ ఉంది కదా. నెక్స్ట్ ఏంటిది కంట్రీస్, మనం ఇండియా. ఓకే, ప్లీజ్ వెయిట్. సో నెక్స్ట్ క్విక్లీ సెట్ అప్ యువర్ టీవీ విత్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్. సో ఫోన్కి కనెక్షన్ చేసుకోవాలనుకుంటే కంటిన్యూ చేయండి, అవసరం లేదనుకుంటే స్కిప్ వచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ మీకు వైఫై కనెక్షన్ ఉంది కాబట్టి ఇది ఆఫ్ కోర్స్ టీవీ స్టిక్ తీసుకున్నట్టు కదా. సో మీకున్న వైఫై కనెక్షన్ పాస్వర్డ్ దాని మెయిల్ ఉందో మీరు కనెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆటోమేటిక్గా కనిపించేస్తుంది మీ వైఫైది. సో వైఫై కనెక్షన్ ఏదైతే ఉందో మీ పేరు ఇక్కడ హైలైట్ అవుతుంది. ఒకవేళ కాలేదనుకో అదర్ నెట్వర్క్ అని వస్తుంది. అదర్ నెట్వర్క్ అని పెట్టుకుంటే మీ యొక్క వైఫైది మీకు ఇక్కడ హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్ట్ చేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కోర్స్ వైఫై ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు, లేకుంటే కేబుల్ కనెక్షన్ కూడా, వైర్ కనెక్షన్ కూడా ఆప్షన్ ఉందండి. ఓకే, ఇప్పుడే కనెక్ట్ తర్వాత చేసుకుందా అంటే స్కిప్ బటన్ కూడా ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, సో మా ఆప్షన్ది నేను పెట్టుకున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇలా వస్తుంది, ఎంటర్ పాస్వర్డ్ ఆఫ్ మాది మెయిల్ ఉంది ఇది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ కలుద్దాం మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ టు యువర్ డివైస్, వెల్కమ్. సో ఇందాక మెయిల్ అన్నాను కానీ మెయిల్ కాదు, అది మీ రూటర్ నేమ్ అనేది పెట్టుకుంటారు కదా, రూటర్ కనెక్షన్ అనేది దీనికి ఇచ్చుకోవాలి.
సో ఈ విధంగా మనకి సెటప్ అనేది రెడీ అయింది. చూడండి, కనిపిస్తుందా? సో మీరు గూగుల్కి సైన్ ఇన్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ ఇన్ చేసేసుకోండి. కావాలంటే తర్వాత కూడా చేసుకోవచ్చు. స్కిప్ అంటే నెక్స్ట్ వచ్చింది. ఓకే, సో ఆప్షన్స్ ఇచ్చాడు. సో యాక్సెప్ట్. నెక్స్ట్, సో గూగుల్ సర్వీసెస్, సో యాక్సెప్ట్. నెక్స్ట్ యాక్సెప్ట్. సో గూగుల్ అసిస్టెంట్ గెట్ బ్యాటరీ వాయిస్ కంట్రోల్ ఫర్ యువర్ టీవీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మీరు స్కిప్ పడితే తర్వాత కూడా చేసుకోవచ్చు. సెటప్ అసిస్టెంట్ కంటిన్యూ. ఓకే, సో గూగుల్ ప్లే ఇన్స్టాల్ అడిషనల్ యాప్స్. ఓకే, కంటిన్యూ. సో యుఎంఐ టీవీ, పవర్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ టీవీ. నెక్స్ట్ నెక్స్ట్ సో నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. సో మన టీవీ అనేది సెటప్ అవుతుంది. కంట్రోల్ యువర్ టీవీ. ఓకే ఓకే, ఓకే. ఓకే, చూడండి టీవీ అనేది మనకి ఇది సెటప్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మనకి చూసారా టీవీ అనేది ఇట్లా సెటప్ అనేది వస్తుంది. సో మనము నచ్చిన ఛానల్స్ అన్నీ నచ్చిన యాప్స్లో అన్నీ ఓపెన్ చేసుకొని చూడవచ్చు. సో ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చూడసారా మన ఛానల్స్ టైప్ చేస్తే వస్తుంది. సో మన ఛానల్ ఓపెన్ చేసాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వీడియో మనకి టీవీ స్టిక్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తానండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉంటుంది కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.